యూట్యూబ్ ఛానల్ తెలుగు. ఈ వీడియోలో మనం సికింద్రాబాద్ జోన్కు సంబంధించి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2 అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. లెవెల్ 6 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 2 అనేది ఎగ్జామ్స్ మనకు రీసెంట్గా కంప్లీట్ అయ్యాయి. దీనికి మనం ఎక్స్పెక్టెడ్గా ఎంత కట్ ఆఫ్ అయితే ఉంటుంది నెక్స్ట్ లెవెల్కి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగానే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. జస్ట్ ఏదో కట్ ఆఫ్ చెప్పేసి వెళ్ళిపోవడం కాకుండా ఎందువల్ల ఈ కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది మొత్తం కూడా మనం క్లియర్ కట్గా యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం డిస్కస్ చేద్దాం. ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో మనం కట్ ఆఫ్ గురించి తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే మనం ఖాళీల వివరాలు అనేది మనకు ఫస్ట్ నోటిఫికేషన్లో ఓవరాల్గా ఇచ్చాడు. మనం సికింద్రాబాద్ జోన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మన సికింద్రాబాద్ జోన్లో ఉన్నటువంటి ఖాళీలు మనకి ఈ PDF చివర్లో ఇచ్చారు, అందులో మనం చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అంటే ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు ఒక్కో లెవెల్ నుంచి అనేది చూద్దాం. ఓకే, మనం ఇందులో డిస్కస్ చేసే ముందు మనకు ఏమి ఇచ్చాడంటే నోటిఫికేషన్లో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది ఎవరికి ఉంటుందంటే ట్రాఫిక్ అసిస్టెంట్కు మరియు స్టేషన్ మాస్టర్కు ఉంటుందని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు అనేవి మనకి సికింద్రాబాద్ జోన్లో లేవు కాబట్టి స్టేషన్ మాస్టర్కు CBAT టెస్ట్ అనేది ఉంటుంది. దీన్నే మనం సైకో టెస్ట్గా పిలుస్తాము. ఈ CBAT టెస్ట్కు సంబంధించి ఎంతమందిని క్యాండిడేట్ తీసుకుంటారంటే 8 టైమ్స్ అనేది క్యాండిడేట్ తీసుకుంటారని మన నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకు రిజల్ట్స్లో కూడా 8 టైమ్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకు రిజల్ట్స్ వచ్చాయి, అవి మనం చూసాము. 8 టైమ్స్ అయితే తీసుకున్నారు. అయితే నెక్స్ట్ మరి మిగతా లెవెల్స్కి ఎంతమందిని తీసుకుంటారు అని అంటే కనుక ఇక్కడ చూడండి, టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఒకటి ఉన్నది. ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఏ పోస్టులకు ఉందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు పోస్టుల వివరాలన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ మనం ఇప్పుడు ఎక్కడ మన సికింద్రాబాద్ జోన్లో ఎక్కడెక్కడైతే ఏ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారనేది నేను మామూలుగా రఫ్గా అయితే రాశాను. ఆ రఫ్ వర్క్ మీకు చూపిస్తాను. అప్పుడు మీకు ఏ పోస్టుకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది లేదు అనేది మీకు అక్కడ పర్టికులర్గా అర్థమవుతుంది. కాకపోతే నోటిఫికేషన్లో ఇచ్చిన వివరాలు అయితే మీకు చూపిస్తున్నాను. ఎంతమందిని ఇక్కడ తీసుకుంటున్నారంటే ఈక్వల్ 8 టైమ్స్ అనేది ఇచ్చారు చూడండి. ఇక్కడ ఈక్వల్ 8 టైమ్స్ తీసుకుంటామని చెప్పేసి టైపింగ్ స్కిల్ టెస్ట్కి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కూడా ఇచ్చారు చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఎందుకు మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ముందే చెక్ చేసుకోవాలంటే మరి టైపింగ్ స్కిల్ టెస్ట్ లేని వాళ్ళకు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతమంది తీసుకుంటారంటే ఎన్ని వేకెన్సీస్ అయితే ఇక్కడ చూడండి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ వేకన్సీస్ అని ఇచ్చాడు. అంటే ఎన్ని ఖాళీలు ఉంటే అంతమందినే తీసుకుంటారు, ప్లస్ ఎక్స్ట్రాగా ఒక 50% మందిని ఎక్స్ట్రాగా తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇన్ కేస్ ఇందులో ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఉన్నటువంటి 50% మందిలో మెరిట్ ప్రకారం వాళ్ళకు ఛాన్స్ అనేది ఇవ్వడం కోసం ఒక 50% ఎక్స్ట్రా అనేది తీసుకుంటారనమాట. అయితే ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దీని ప్రకారం మనకి ఇక్కడ మనం ఇంకొక విషయం చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరెవరికి ఏ ఎగ్జామ్ ఉంటుంది అంటే ఇక్కడ మనకి టైపింగ్ స్కిల్ టెస్ట్ లేనిది ఎవరెవరికో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటీగా ఉన్నది కదా, అంటే స్కిల్ టెస్ట్ లేదు. ట్రైన్ క్లర్క్ అనేది దానికి స్కిల్ టెస్ట్ లేదు. అంటే వీళ్ళని ఏం చేస్తారు 1:1 రేషియోలో లేకపోతే 1.5 రేషియోలో తీసుకుంటారనమాట డాక్యుమెంట్కు డైరెక్ట్గా. నెక్స్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, మనకు లెవెల్ 3లో ఉన్నటువంటి ఒకే ఒక పోస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కూడా మనకి 1.5 రేషియోలో మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకుంటారు. అలాగే గూడ్స్ గార్డు కూడా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్ ఉంటుంది. సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కూడా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ 6లో కమర్షియల్ అప్రెంటిస్ అనేది ఉంటుంది. ఇందులో మనకు స్టేషన్ మాస్టర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. కమర్షియల్ అప్రెంటిస్ అనేది మేబీ 1 పోస్టో ఏమో ఉండదు మనకు సికింద్రాబాద్లో. అది ఆల్రెడీ మనకు రిజల్ట్ అనేది వచ్చేసింది కాబట్టి ఇది మనం పక్కకు పెట్టేది. అంటే దేనికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. చూస్తే మీకు ఇప్పుడు నేను చెప్పేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా అయితే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు నార్మలైజేషన్ అనేది లేదు. CBT 2లో నార్మలైజేషన్ అనేది లేదు కాబట్టి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది యాజ్ పర్ లెవెల్ 6లో ఇచ్చినటువంటి కట్ ఆఫ్ ప్రకారమే మనకు లెవెల్ 5, 3, 2లో కూడా మనం ఎక్స్పెక్టెడ్ అయితే చేయొచ్చు. పేపర్ విషయం చూసుకుంటే మాత్రము దాదాపు పేపర్స్ అనేవి సేమ్గానే వచ్చాయి. కాకపోతే లెవెల్ 6తో పోల్చుకుంటే కొంచెం ఈజీగా వచ్చాయి. వెరీ ఈజీ అయితే రాలేదు, కొంచెం ఈజీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక 1%, 2% ఈజీగా మాత్రమే రావడం అయితే జరిగింది. దాదాపు మనకు జరిగినటువంటి 3 లెవెల్స్ కూడా సేమ్ లెంత్ అయితే ఉన్నాయి. అంటే సేమ్ హార్డ్నెస్ కావచ్చు, మనం సింపుల్ చూసుకుంటే కనుక 3 దాదాపు సేమ్గానే ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఇక్కడ కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేద్దాం. ఒక్కసారి మనం సికింద్రాబాద్ జోన్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలనే మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ప్రకారమే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎంత కట్ ఆఫ్ ఉంటుందనేది. కాబట్టి ఇక్కడ మీరు ఈ వివరాలు అయితే చూసుకోండి. ఏ లెవెల్లో ఏ పోస్టులు అయితే ఉన్నాయి, వేటికి ఎగ్జామ్ అనేది 1:8 ప్రకారం తీసుకుంటాడు, 1.5 ప్రకారం తీసుకుంటారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే కనుక మనకు CBT 2కు సంబంధించి లెవెల్ 6 రిజల్ట్స్ అనేవి వచ్చాయి కదా, అందులో ఒకసారి మనం చూద్దాం. మనకి యాజ్ పర్ నోటిఫికేషన్ లెవెల్ 6లో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి 842 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంటూ 8 టైమ్స్ తీసుకుంటానన్నారు కాబట్టి 6,736 మందిని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనకు ఇచ్చినటువంటి రిజల్ట్స్లలో 6,851 మందిని తీసుకోవడం అయితే జరిగింది. ఇందులో మనకి కట్ ఆఫ్ అనేది చూస్తే కనుక అన్రిజర్వ్డ్ వచ్చేసి 55.66 అనేది ఉన్నది.
ఓకే, ఇక్కడ 72 అన్‌రిజర్వ్డ్ అనేది 72 అనేది ఉన్నది అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే గనక 64.33 అనేది ఓబీసీ వాళ్ళకి రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గనక చూసుకుంటే 60.66, ఎస్సీ వాళ్ళకు 55.66, ఎస్టీ వాళ్ళకి 53.66 అయితే ఉన్నది. అన్‌రిజర్వ్డ్ ఇక్కడ 72 అయితే రావడం అయితే జరిగింది. ఇది మనకు 1:8 రేషియోలో తీసుకున్నప్పుడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే లెవెల్ 6 ఎగ్జామ్ అనేది మన కాంపిటీషన్ అనేది 1:20 మాత్రమే కాంపిటీషన్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మిగతా లెవెల్స్ విషయాన్ని చూసుకుంటే కనుక లెవెల్ 6 వారు లెవెల్ 5లో రాశారు, లెవెల్ 6-5 వారు లెవెల్ 3లో రాశారు, పై 3 లెవెల్స్ వాళ్ళు కింద 2 లెవెల్స్లో ఎగ్జామ్ అయితే రాశారు. కాబట్టి మనకు కొంచెం కాంపిటీషన్ అనేది హై అవుతుంది, కట్ ఆఫ్ కూడా కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని బట్టి మనం ఇప్పుడు లెవెల్ 5 విషయాన్ని చూద్దాం. లెవెల్ 5లో కనుక మనం చూసుకుంటే లెవెల్ 5లో మనకి 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అవి ఏమిటంటే ఒకసారి చూడండి. గూడ్స్ గార్డ్ అనేది ఉన్నది, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అని ఉంటుంది, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ క్లర్క్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మనకి ఇందులో లెవెల్ 5లో ఉన్నటువంటి 4 రకాల పోస్టులలో మనకి గూడ్స్ గార్డు మరియు సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఈ 2 పోస్టులకు కూడా మనకి ఎటువంటి టెస్ట్ అనేది లేదనమాట. నెక్స్ట్ అంటే టైపింగ్ టెస్ట్, సైకో టెస్ట్ లాంటివి, మనకి స్కిల్ టెస్ట్ లాంటివి ఏవి జరగట్లేదు. అంటే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషనే ఉంటుంది. అంటే ఎంతమందిని తీసుకుంటాడంటే 1:1 రేషియోలో తీసుకుంటాడు, ప్లస్ 50% ఎక్స్ట్రా అన్నాడు కాబట్టి 1.5 టైమ్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా తీసుకుంటే మనకు ఉన్నటువంటి పోస్టులు 858 గూడ్స్ గార్డ్స్ కాబట్టి మనకి 1287 మందిని అయితే తీసుకోవాల్సి ఉంటుంది గూడ్స్ గార్డ్ వరకు. నెక్స్ట్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కూడా సేమ్ 466 పోస్టులు ఉంటే 1.5 టైమ్స్లో 699 మందిని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 2 పోస్టులకేమో మనకి 1.5 టైమ్స్ అనేది తీసుకుంటున్నాడు. నెక్స్ట్ మిగిలినటువంటి పోస్టులు ఉన్నాయి కదా, జేఏఏసీటీ అనేది ఉంటుంది. అంటే జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే లాస్ట్కు టీ ఉంటే టైపిస్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. టైపిస్ట్ అని దేనికంటామో మనకు టైపింగ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దానికి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేది ఉంటుంది ఇది మనకి. అంటే ఇందులో మనకి 89 పోస్టులు ఉన్నాయి, దీంట్లో 124 పోస్టులు అయితే ఉన్నాయి, మొత్తం 213 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 213 పోస్టులకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి కాబట్టి 8 టైమ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 1704 మందిని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేటటువంటి డౌట్ ఏమిటంటే మరి మనకు లెవెల్ వైజ్ కట్ ఆఫ్ అనేది తీసుకుంటాడా లేకపోతే పోస్ట్ వైజ్ కట్ ఆఫ్ అనేది తీసుకుంటాడా అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది. ఇది రైల్వే ఫైనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం పోస్ట్ వైజే కట్ ఆఫ్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. మన లెవెల్ 6లో చూసుకుంటే కనుక మనకి ఎక్కువ అంటే మొత్తం ఉన్నటువంటి పోస్టులన్నీ స్టేషన్ మాస్టర్లో ఉన్నాయి కాబట్టి మనకు పర్టికులర్గా ఏ విధంగా కట్ ఆఫ్ తీసుకున్నారని అయితే మనం తెలుసుకోలేకపోతున్నాము. కానీ ఇప్పుడు ఈ లెవెల్ 5లో చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకేమో మనకు డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నది. అంటే మనకి ఇక్కడ ఈ గూడ్స్ గార్డు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఏమో డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నది. కింద ఉన్నటువంటి పోస్టులు చూసుకుంటేనేమో మనకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు గూడ్స్ గార్డుకు సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తిని, అంటే టాప్లో ఉన్నాడు కదా, టాప్లో మెరిట్లో ఉన్నటువంటి వ్యక్తిని గూడ్స్ గార్డుకు సెలెక్ట్ చేసి క్రింద ఉన్నటువంటి టైపింగ్ టెస్ట్కు సెలెక్ట్ చేయకుండా ఉంటారా అంటే ఆ విధంగా ఉండదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పోస్ట్ వైజ్ గూడ్స్ గార్డ్లో సెలెక్ట్ చేసుకుంటారు, క్రింద ఉన్నటువంటి టైపింగ్ టెస్ట్లో కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ అతను గూడ్స్ గార్డ్లో వెళ్ళిపోతే క్రింద ఉన్నటువంటి వారిలో 1:8 టైమ్స్ అయితే తీసుకున్నారు కదా టైపింగ్ టెస్ట్లో. ఒకవేళ ఇందులో క్యాండిడేట్స్ కనుక ఈక్వల్ కనుక వచ్చి ఉంటే, అంటే అందులో గూడ్స్ గార్డ్ ఉద్యోగం పొందేటటువంటి అభ్యర్థి కింద టైపింగ్ టెస్ట్ దగ్గర కూడా ఉంటే వారికి అంటే కింద ఉన్న 1:8 టైమ్స్లో ఎవరైతే వచ్చారో వాళ్ళు టైపింగ్ టెస్ట్ అనేది క్లియర్ చేసుకుంటే వారికి ఛాన్స్ అనేది లభిస్తుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఒక వ్యక్తి గూడ్స్ గార్డుకు అలాగే కింద ఉన్నటువంటి 8 టైమ్స్ టైపింగ్ టెస్ట్కు కనుక రెండింట్లో క్వాలిఫై, రెండింట్లో మెరిట్లో ఉంటే అతను గూడ్స్ గార్డుకు వెళ్ళిపోతాడు. కాబట్టి కింద ఉన్నటువంటి టైపింగ్ టెస్ట్లో 1:8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇందులో వీళ్ళకు మిగతా వారికి అయితే ఛాన్స్ అనేది లభిస్తుంది అనమాట. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, ఇందులో సేమ్ నెంబర్ పర్సన్స్ వస్తారు కదా, అలాంటప్పుడు పోస్ట్ మిగులుతాయేమో అన్న డౌట్ రావచ్చు. అందుకోసమే మీకు ఇక్కడ మిగలకుండానే డైరెక్ట్ ఏం చేస్తున్నాడు అంటే 1.5 టైమ్స్ అయితే తీసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు మిగిలినటువంటి టైపింగ్ టెస్ట్ దగ్గర మాత్రం 1:8 అంటే ఒక పోస్ట్కి 8 మందిని అయితే తీసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే కనుక గూడ్స్ గార్డు, సీనియర్ కమర్షియల్ క్లర్క్ కలిపి మొత్తం 1986 మందిని షార్ట్ లిస్ట్ అయితే చేసుకుంటాడు అనమాట మెరిట్ ప్రకారం, యాజ్ పర్ మెరిట్ ప్రకారం. ఎందుకంటే ఇది డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాబట్టి ఇక్కడ సపరేట్ లిస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఫస్ట్ మెరిట్లో ఉన్న వారికి గూడ్స్ గార్డు కావాలనుకుంటే గూడ్స్ గార్డు, తర్వాత సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అయితే ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనం ఎక్స్పెక్టెడ్గా మనం లెవెల్ 6 కట్ ఆఫ్ను బేస్ చేసుకొని అలాగే లెవెల్ 5లో జరిగినటువంటి ఎగ్జామ్ను బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అన్రిజర్వ్డ్ వచ్చేసి 80+ ఉంటుంది, అన్రిజర్వ్డ్ వచ్చేసి 80+ ఉంటుంది. ఎందుకు కట్ ఆఫ్ ఇంత హెవీగా ఉంటుంది అని అంటే కనుక మనకి ఎగ్జామ్ అనేది లెవెల్ 6తో పాటుగానే వచ్చినప్పటికీ కొంచెం 1-2% అనేది మనకు కొంచెం ఈజీగానే వచ్చింది, అంటే లెవెల్ 6తో పోల్చుకుంటే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు లెవెల్ 5 ఎగ్జామ్ రాసిన వాళ్ళలో లెవెల్ 6 వారు కూడా ఉన్నారు కాబట్టి క్యాండిడేట్ సంఖ్య అనేది పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్గా అన్రిజర్వ్డ్కి అయితేనేమో 80 ఉండొచ్చు, ఓబీసీ వాళ్ళకైతే 75+ అనేది ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 73+ ఉంటుంది, ఎస్సీ వాళ్ళకి 68+, ఎస్టీ వాళ్ళకు 65+ అనేది ఉంటుంది. అంటే ఈ కట్ ఆఫ్ క్లియర్ అయిన వాళ్ళు 1.5 టైమ్స్లలో ఉండవచ్చు. ఇక్కడ మీరు మీ ఇండివిజువల్ మార్క్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కనుక చూసుకుంటే మీ మార్క్స్ కనుక ఈ కట్ ఆఫ్ కంటే కొంచెం పైన ఉన్నాయి అనుకోండి, అంటే
కట్ ఆఫ్ కంటే మంచి మార్కులే మీరు సాధించుకున్నట్లయితే అంటే అప్ సైడ్లో అనమాట ఎక్కువ ఈ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు కనుక మీరు సాధించినట్లయితే అప్పుడు మీరు 1:1 రేషియోలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఉద్యోగం అనేది వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఈ కట్ ఆఫ్ క్లియర్ చేసినా కూడా మీరు లాస్ట్ కట్ ఆఫ్ అంటే సపోజ్ 73 ఓబీసీ 75 అనుకుందాం. మీకు కరెక్ట్గా 75 మార్క్స్ 74 మార్క్స్ 76 మార్క్స్ వచ్చి మీరు క్లియర్ చేసినప్పటికీ మీరు 1.5 టైమ్స్ కాబట్టి ఇక్కడ మీరు ఈ 0.5లో ఉంటే కనుక మీకు ఎగ్జామ్ మీరు ఉద్యోగం సాధించేందుకు అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి 1.5 టైమ్స్ అన్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఈ మిగిలినటువంటి 2 పోస్టులకు 8 టైమ్స్ తీసుకుంటాడు కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి కొంచెం హెవీగానే ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ కట్ ఆఫ్లో ఎవరెవరు వస్తారంటే ఈ పైన వచ్చినటువంటి పోస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళే మళ్ళీ ఇందులో వచ్చేందుకు అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేది 83, 76, 74, 70, 68 అనేది డిసైడ్ చేయడం జరిగింది. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇంకొక విధంగా ఫస్ట్ అయితే వీళ్ళకు ఫైనలైజ్ చేసేసి గూడ్స్ గార్డ్ సీనియర్ కమర్షియల్ క్లర్క్ వీళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచేసి ఇందులో సెలెక్ట్ చేసుకొని మిగిలిన క్యాండిడేట్స్కి ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది పెడితే బాగుంటుంది అని అయితే నా ఉద్దేశం. కాకపోతే రైల్వే అనేది ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. నేను ఇక్కడ చూపించే కట్ ఆఫ్ మాత్రం సెపరేట్ కట్ ఆఫ్ అనమాట. అంటే ఓవరాల్గా అందరికీ కలిపి కట్ ఆఫ్ తీస్తే కనుక ఎంత ఉంటుందని అయితే ఇక్కడ ఎందుకంటే మనకు క్యాండిడేట్స్ అనేవారు 1986 నుండి 1704 తగ్గడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేది కొంచెం హెవీగా ఉన్నది చూడండి. అన్రిజర్వ్డ్ 83, ఓబీసీ 76, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 74, నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 70, ఎస్టీ వాళ్ళకి వచ్చి 68 అనేది ఎక్స్పెక్టెడ్గా ఒక కట్ ఆఫ్ అనేది నిర్ణయించాను. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మనం ఈ కట్ ఆఫ్ అనేది ఓవరాల్గా తీసాం కాబట్టి అందులో వీళ్ళు ఉంటారు కదా. ఇక్కడ 1:1 రేషియో, ఇక్కడ 1:1 రేషియో అంటే పోస్ట్కు మనకి ఇక్కడ కాంపిటీషన్ 6 మెంబర్సే అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ 2 మెంబర్స్ పైన ఉన్నటువంటి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ క్రింద క్వాలిఫై అయిన వాళ్ళకి అంటే పై రెండింటి క్వాలిఫై అయిన కాకుండా క్రింద రెండింటి క్వాలిఫై అయిన వాళ్ళకి అవకాశాలు అనేవి కొంచెం హెవీగానే ఉంటాయి. ఎందుకంటే ఇందులో క్వాలిఫై అయిన వారు అందులో వెళ్ళిపోతారు కాబట్టి కింద ఉన్న వారికి కొంచెం అవకాశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే మనకు లెవెల్ 5 అయిపోయింది కదా. నెక్స్ట్ ఉన్నటువంటిది లెవెల్ 3, లెవెల్ 2. లెవెల్ 3లో కనుక మనం చూసుకుంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనే పోస్టులు ఉన్నాయి. మనకి 630 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సికింద్రాబాద్ జోన్లో మనం ఎక్స్పెక్ట్ చేసేవి ఇంటూ 1.5. ఎందుకంటే దీనికి కూడా మీకు ఇంతకుముందు చూపించాను స్కిల్ టెస్ట్ లాంటివి అయితే ఏమీ కండక్ట్ చేయట్లేదు ఈ కమర్షియల్ టికెట్ క్లర్క్ కూడా. కాబట్టి ఎంతమంది తీసుకుంటారంటే 945 మెంబర్స్ని తీసుకుంటారు. 630 మెంబర్స్కి ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుంది 945లో. ఇక్కడ కనుక మనం కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్గా చూసుకుంటే కనుక అన్రిజర్వ్డ్ వచ్చేసి 85+ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 79+ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 77+ ఉంటుంది. ఎస్సీ వాళ్ళకు 74+ ఉంటుంది. ఎస్టీ వాళ్ళకు 70+ అనేది ఉంటుంది. నేను ఈ వీడియో మీకు కీ అనేది కూడా రిలీజ్ చేయముందుకే చేస్తున్నాను కాబట్టి ఇన్ కేసు ఎవరన్నా డౌట్ ఉన్న వాళ్ళైతే మీకు కీ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాతకి మీకు మార్క్స్ అనేవి మీకు తెలుస్తాయి కదా, అప్పుడు ఒకసారి అయితే మళ్ళీ రివైండ్ చేసుకుని అయితే చూడండి వీడియోని. అప్పుడు మీకు కరెక్ట్గా వివరణ అనేది లభిస్తుంది. ఇక్కడ ఈ విధంగా మనకు లెవెల్ 3లో ఉంటుంది. లెవెల్ 2లో కనుక చూసుకుంటే ఏసీసీటీ అనే పోస్ట్ అయితే ఉంటాయి. అంటే అసిస్టెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే పోస్టులు ఉంటాయి. ఎన్ని ఉన్నాయంటే మనకి 66 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ 66 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఇంకోటి జేసీసీ అంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేది 130 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ రెండింటికి కూడా టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మొత్తం పోస్టులు వచ్చేసి 196 ఇంటూ 8 టైమ్స్ అంటే మనకు 1568 మందిని లెవెల్ 2లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేది మనం ఓవరాల్గా తీస్తున్నాం. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కట్ ఆఫ్ అనేది మనం అందరి సభ్యులకు తీసుకుంటున్నాం. ఎందుకంటే పై లెవెల్లో క్వాలిఫై అయిన వారు కూడా కింది లెవెల్ పై పోస్ట్ క్వాలిఫై అయిన వారు కూడా కింది పోస్ట్ క్వాలిఫై అవుతారు. కాబట్టి ఈ విధంగా కట్ ఆఫ్ అనేది తీస్తున్నాం. మనం 84 అన్రిజర్వ్డ్, ఓబీసీ 78, ఈడబ్ల్యూఎస్ 76, ఎస్సీ 72, ఎస్టీ 67 ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి మనం లెవెల్ 2లో చూసుకుంటే కనుక ట్రైన్ క్లర్క్ అనేది ఉన్నది. ఈ ట్రైన్ క్లర్క్లో వచ్చేసి 29 పోస్టులు మాత్రమే ఉన్నాయి. దీనికి మనకు స్కిల్ టెస్ట్ లాంటిది ఏది కండక్ట్ చేయడం లేదు. కాబట్టి డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1.5 టైమ్స్ అనేది చూసుకుంటే కనుక 44 మందిని తీయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఓవరాల్గా చూసుకుంటే ఈ ట్రైన్ క్లర్క్కి 90+ వచ్చిన వాళ్ళు అన్రిజర్వ్డ్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఓబీసీ వాళ్ళైతే 87, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 85, ఎస్సీ వాళ్ళైతే 80, ఎస్టీ వాళ్ళైతే 78. మనం ఈ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్స్పెక్టెడ్గానే పెట్టాం కాబట్టి కొంచెం హెవీగానే ఉంటుంది. నాకు తెలిసి ఈ ట్రైన్ క్లర్క్ విషయానికి వస్తే పైన ఉన్నటువంటివన్నీ ఫిల్ చేసుకుంటూ వచ్చి మనం లెవెల్ 2కు ఈ 29 పోస్టుల దగ్గరకు వస్తాకే అందరూ పైన ఉన్నటువంటి వాటిని చూస్ చేసుకుంటారు. కాబట్టి క్రింద ఉన్నటువంటి ఈ లెవెల్ 2 పోస్ట్కి వస్తాకే కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. నేను ఓవరాల్గా చెప్తున్నాను అందరి క్యాండిడేట్స్ని దృష్టిలో పెట్టుకుని. కాబట్టి కట్ ఆఫ్ అనేది మనకు హెవీగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఉన్న క్యాండిడేట్స్ పైన ఉన్నటువంటి మంచి ఉద్యోగాలను చూస్ చేసుకున్న తర్వాత క్రిందికి వస్తాకే కొంచెం కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశమే అయితే ఉంటుంది. కాబట్టి దీన్నే మీరు ఫైనలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏ విధంగా సెలక్షన్ అనేది ఉంటుందో కొంచెం డౌట్గానే ఉన్నది. కాబట్టి ఈ విధంగా నేను ఓవరాల్ క్యాండిడేట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్గా చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది మనకు నేను చేసేటటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది. దీని గురించి మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి.